ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు పూర్వోదయ సాస్కి పథకాల ద్వారా ఏపీకి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని నిర్మలా సీతారామన్కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. రాష్ట్రానికి నీటి భద్రత అత్యంత కీలక అంశమని, రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ ఢిల్లీ పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఉదయమే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనే సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఆర్థిక మంత్రి అయ్యాల కేశవ్ కూడా సమావేశం అవడం జరిగింది. సమావేశానికి సంబంధించి సుదీర్ఘంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదల చేసే అంశం పైన కూడా సీరియస్ గా కొంచెం చర్చ జరిగింది. అదే విధంగా ఇక పోలవరం అంశానికి సంబంధించి పోలవరం మొదటి ఫేజ్ పూర్తి చేసి రెండో ఫేజ్ సంబంధించిన అంశంలో కూడా దానిపైన సంబంధించి దానికి రావాల్సిన నిధులు కావచ్చు, ప్రాజెక్ట్ సంబంధించిన ఇతర అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. మరోవైపు జల్ జీవన్ మిషన్ పై 2025-2026 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా 1000 కోట్ల రూపాయలు కేటాయించాల్సింది కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 524.41 కోట్లు ఖర్చు చేశాము. దానికి సంబంధించిన కేంద్ర వాటాకు సంబంధించిన నిధులు సైతం కూడా విడుదల చేయాలని కోరడం జరిగింది. ఇక PMKSY సంబంధించి RRR పథకం కింద ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద చెరువులు, అదేవిధంగా కాలువల పునరుద్ధరణకు సంబంధించి రాష్ట్ర ప్రతిపాదన సిద్ధం చేసిన అంశాన్ని కూడా పాటిల్కి వివరించడం జరిగింది. ఇక పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న అనుమతులతో పాటు వెంటనే వచ్చేలా చూడాలని కోరడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పైన కూడా ముఖ్యమంత్రి వివరించడం జరిగింది. రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు త్వరలోనే పూర్తి నివేదికను సైతం కూడా కేంద్ర ప్రభుత్వం సమర్పించడం, దానికి అనుగుణంగా నిధులు విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి కోరడం జరిగింది. వంశధార నదీ వివాద ట్రిబ్యునల్ సంబంధించిన విషయంలో ఇంకా తీర్పుల అంశానికి సంబంధించి ట్రిబ్యునల్ లో తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని అంశాన్ని కూడా మంత్రికి వివరించడం జరిగింది. ఇక నేరేడి బ్యారేజీకి సంబంధించి నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమైన అంశాన్ని స్పష్టం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ హక్కులో భంగం కలగకుండా ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆల్మట్టి అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాసేపు క్రితమే పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవ్వడం జరిగింది. భేటీలో తాజాగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటు పూర్వోదయ సబ్సిడీ పథకాల కింద ఆంధ్రప్రదేశ్ కు చేతి ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఇక రాయలసీమను హార్టికల్చర్ అంశానికి సంబంధించి కూడా విజ్ఞప్తి చేశారు. మరి కాసేపట్లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నితిన్ నబీతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఇటీవల నితిన్ నబీన్ ని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించిన నేపథ్యంలో ఒకసారి ఆయనతో మర్యాదకు భేటీ జరగబోతుంది. థ్యాంక్ యూ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాపై సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని
శాశ్వతంగానే ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ని మరి క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి రైట్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ రోజు 2009లో డిపిఆర్ తయారు చేసినప్పుడు ఆ రోజు మరి 9,500, అదేవిధంగా 11,500కి మాత్రమే ఆ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారం